RTI Live News. Ask for right. పార్వతీపురం రూరల్ నియోజకవర్గ పరిధిలో గల పార్వతీపురం మండలం బుదురువాడ పంచాయతీ సంగందొర వలస గిరిజన గ్రామంలో గురువారం నియోజకవర్గ సమన్వయకర్త స్థానిక మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సారథ్యంలో రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం కోసం గ్రామానికి విచ్చేసిన ఆయనకు గ్రామ ప్రజానికం సాదర స్వాగతం పలకడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి, నియోజకవర్గ పార్టీ పరిశీలకులు మావుడి శ్రీనివాసరావు పాల్గొని మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ చేయటాన్ని వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అని, అందులో భాగంగానే మన గ్రామం విచ్చేసి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది అని, కావున మీరంతా ఈ కార్యక్రమం ద్వారా వైఎస్ జగన్ కి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. మనకి అభిమాన వ్యక్తుల మీద ఉండొచ్చు, కానీ మన గురించి ఆలోచన చేసే వ్యక్తి ఎవరు? మన కష్టకాలంలో ఎవరు భాగస్వాములు అయ్యారు? మన జీవన ప్రమాణాలు ఎవరు పెంచుతారు? మన అవసరాలు ఎవరు తీరుస్తారు? మన గురించి ఎవరు ఆలోచన చేస్తారు? మనకి నితిగా కష్టం వస్తే మనకు కుటుంబం లాగా, ఒక తండ్రి లాగా ఆదరించే వ్యక్తి ఎవరు అనేది ఆలోచన చేసి మనం రేపు ముఖ్యమంత్రి ఎన్నుకోవాల్సిన బాధ్యత ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన అన్ని కుటుంబాలకి నేరుగా నువ్వు ఎవరి దగ్గరికి వెళ్లకుండా, నువ్వు ఎవరి దగ్గర చేయి చాపకుండా, ఎవరిని అడగకుండా నీకు నేరుగా నీ ఇంటికే వాలంటీర్ వ్యవస్థ పంపించి నీ కష్టం తెలుసుకొని నీ అవసరం తీర్చారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 18 నెలలుగా మనల్ని ఎక్కడా కూడా పట్టించుకునే సందర్భం అయితే లేదు. నేనైతే అనుకుంటున్నాను మీకేమైనా వ్యక్తిగతంగా అయితే సురక్షితమైన మంచినీరు ఇచ్చే బాధ్యతను ప్రభుత్వం బాధ్యతగా ఉండాలి అని చెప్పేసి మన ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. ఈ రోజు మన కష్టం వస్తే, మన ఇబ్బంది వస్తే, మన అనారోగ్య పాలైతే మనం హాస్పిటల్కి వెళ్ళాలంటే మన ఆస్తులు అమ్ముకున్నా మనకు నయం కాకపోతే మన పరిస్థితి ఏంటి? మన జీవన ప్రమాణం ఎలా పెరుగుతుంది? మనం ఎలా బతుకుతాం? రేపు మనం కూలాడితే కానీ కొండాన్ని కుటుంబాలు మనవి. అటువంటి కుటుంబాలకి మంచి జరగాలంటే ప్రభుత్వం అండగా తోడుగా ఉండాలి. కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన కుటుంబాలన్నీ కూడా నిర్లక్ష్యం చేసి మన కుటుంబాలు ఊసే ఎత్తని, మన కనీసం మేలు చేయని ఈరోజు చెప్తున్నాను తల్లి. ఈరోజు ఆక్షేపణీయమైన విషయం ఏంటంటే, ఈ గిరిజన ప్రాంతంలో ఒక మంత్రి ఉన్నారు. ఈ గిరిజన ప్రాంతంలో ఒక మంత్రి ఉంటే ఆ మంత్రి అయిన తర్వాత 18 నెలలు అయింది. ఈ రోజు ఇప్పటి వరకు కూడా గిరిజన ప్రాంతీయ మండలి సలహా మండలి మీటింగ్ కూడా పెట్టలేదు. ఇది అంతవరకు మొన్న మన గిరిజన పిల్లలు చనిపోతే ₹1 కూడా ప్రభుత్వం నుండి ఇది ఇవ్వలేదు, ఎక్స్ప్రెస్ ఇవ్వలేదు. ఇవన్నీ కూడా చదువుకున్న పిల్లలు మీకు తెలుసు. అట్లా అట్టడుగు వర్గాల పట్ల ఏ ప్రభుత్వం జవాబుదారితనంగా ఉంది? ఎవరైతే మన అవసరాలు తీరుస్తారో, ఎవరైతే మన కష్టకాల్లో భాగస్వాములు అవుతారో వాళ్ళ పక్షాన్ని మనం ఉండాలనే ఆలోచన మన అందరికి కలగాలి. అలాగే ఇక్కడున్న తమ్ముళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మనము ఎవరు ప్రలోభ పెట్టినా, ఎవరు మభి పెట్టినా, ఎవరు మనం పక్కకు తీసుకెళ్ళినా మీరు ఒకటే ఆలోచన, మన గురించి, మన కుటుంబాల గురించి, మన జాతి గౌరవాన్ని గురించి ఆలోచించిన వ్యక్తి ఎవరు? ఈరోజు అయితే మన గురించి ఆలోచించే ప్రభుత్వాలు ఏంటి? అటువంటి రేపు మన పిల్లలు ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే, ఉన్నత చదువులు రావాలన్నా మనకి ఎవరు అవకాశం ఇస్తారు? మీకు అందరికీ ఒక విషయం చెప్తానన్నా, ఇక్కడే